హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు వీడియోలో టీనేజ్ గర్ల్స్కి నీ లెంత్ ఫ్రాక్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి. ఆ ఫ్రాక్ కటింగ్ వీడియో ఈరోజు చూద్దాం. దీనికోసం నేను కాటన్ బనారస్ని 2.5 మీటర్స్ తీసుకున్నాను. అలాగే బాడీ కోసం మీటర్ లైనింగ్ తీసుకున్నాను. కింద బాటమ్ పార్ట్కి లైనింగ్ని 2 మీటర్స్ తీసుకున్నాను. దీనికోసం నేను కాటన్ లైనింగ్ని యూజ్ చేశానండి. ముందుగా బాడీ పార్ట్ కట్ చేసుకోవడం కోసం లైనింగ్ని తీసుకొని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీద మనకు బాడీ పొడవు అనేది చూసుకోవాలి. ఈ బాడీ యొక్క పొడవు 15 ఇంచులు. మనం దీనికి కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ కుట్లకు యాడ్ చేసుకొని మొత్తం 16 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఈ 16 ఇంచుల మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత క్లాత్ యొక్క పై వైపున మనం నెక్ మార్క్ చేసుకోవాలి. దీనికి నేను బోట్ నెక్ని కట్ చేస్తున్నానండి. బోట్ నెక్ కోసం మనకు షోల్డర్ కొలత కావాలి. దీని యొక్క షోల్డర్ కొలత 15 ఇంచులు. 15 ఇంచుల్ని మనం ఆఫ్ చేసుకుంటే 7.5 వస్తుంది. 7.5ని మనం పై వైపున మార్క్ చేసుకోవాలి. బోట్ నెక్ కటింగ్కి చంక డౌన్, షోల్డర్ ఎంత తీసుకుంటామో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి. మనం 7.5 షోల్డర్ పెట్టాం కాబట్టి నేను చంక డౌన్ కూడా 7.5 తీసుకున్నాను. ఈ రెండు మార్కింగ్స్ని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. చంక రౌండింగ్ కోసం కార్నర్ దగ్గర 1.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ బేస్ చేసుకుంటూ రౌండ్ డ్రా చేసుకోవాలి. మనకి చెస్ట్ కొలత ఎక్కువగా ఉన్నట్లయితే చంక రౌండ్ మార్కింగ్ని 1.5 అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చెస్ట్ కొలతను మార్క్ చేసుకోవాలి. దీని యొక్క చెస్ట్ కొలత మనకి 34 ఇంచులు. దాన్ని 4 భాగాలు చేస్తే 8.5 ఇంచులు వస్తుంది. 8.5 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత నడుము కొలతని మార్క్ చేసుకోవాలి. దీని యొక్క నడుము కొలత 30 ఇంచులు వచ్చింది. 30 ఇంచుల్ని 4 భాగాలు చేస్తే 7.5 ఇంచెస్ వస్తుంది. ముందుగా 7.5 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనకి కుట్లకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం కింద కొంచెం షేప్ తీయడానికి కింది భాగంలో ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఇలా షేప్ తీయడం వల్ల మనకి బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ అటాచ్ అయ్యే దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా 1 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి లైన్ని క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. బోట్ నెక్స్కి కాలర్ నెక్స్కి షోల్డర్ వైపు నుంచే మనం నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం షోల్డర్ నుంచి 3 ఇంచులు నేను మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ మార్కింగ్ పోను మిగతాది నెక్కు వస్తుంది. నెక్ డౌన్ కోసం నేను 3.5 ఇంచుల్ని మార్క్ చేస్తున్నాను. 3 ఇంచులైనా మార్క్ చేసుకోవచ్చు. కొంచెం డీప్గా కావాలన్న వాళ్ళు 3.5 అయినా మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్క్ డ్రా చేసుకున్న తర్వాత ఆ లైన్స్ని బేస్ చేసుకొని ఒక బాక్స్ డ్రా చేసుకోండి. మనం నార్మల్గా రౌండ్ నెక్స్కి 1/2 ఇంచ్ కార్నర్ దగ్గర మార్కింగ్ చేసుకొని రౌండ్ చేసుకుంటాం కదా. బోట్ నెక్స్కి మాత్రం అలా కాదు. కార్నర్ దగ్గర ఒక 1.5 ఇంచ్ అయినా మనకి మార్కింగ్ పెట్టుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ బోట్ రావాలి కాబట్టి ఆ కార్నర్కి పైనుంచి షేప్ని రౌండ్గా తీయండి. మనకు నెక్ షేప్ చూస్తే బోట్ లాగా కనిపించాలి. ఈ విధంగా నెక్ మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ డౌన్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు నెక్ నుంచి షోల్డర్కి 1/2 ఇంచ్ మార్కింగ్కి క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి.
ఈ క్రాస్ లైన్ ఎందుకంటే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో టక్స్ మార్కింగ్ కోసం అడ్డంగా 4 ఇంచెస్ మార్క్ చేసుకోండి. టక్స్ పొడవు కోసం షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచులు మార్క్ చేసుకోండి. ఈ రెండు మార్కింగ్స్ని బేస్ చేసుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్కి రెండు వైపులా ఒక 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ మనకి టక్స్కి పెట్టుకోవడానికి మార్కింగ్ చేసుకోండి. ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ని కట్ చేసుకోండి. నేను దీనికి బ్యాక్ నెక్ను కూడా డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. ఎందుకంటే బోట్ నెక్కి బ్యాక్ ఫ్రంట్ సేమ్ కట్ చేసినా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీకు బ్యాక్ ఎక్కువ కావాలనిపించినప్పుడు సపరేట్గా బ్యాక్ పార్ట్ని తీసుకొని నెక్ పొడవు అనేది పెంచుకోండి. నేను దీనికి బ్యాక్ నెక్ వేరే మోడల్ పెట్టడానికి సేమ్ ఫ్రంట్ ఎంత ఉందో అంతే పెట్టాను. ఈ విధంగా రెండు పీసెస్ని సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని తీసుకొని చంక లోతు అనేది మనం తీసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజెస్ కానీ ఇటువంటి వాటికి కానీ మనకు చంక లోతు అనేది 3/4 ఇంచ్ లేదా 1 ఇంచ్ లోపలికి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం చంక లోతుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్లో హార్ట్ సింబల్ని నెక్గా తీస్తున్నాను. మీరు ఒకవేళ ఎటువంటి నెక్ మోడల్ తీయకపోతే డైరెక్ట్ ఇలాగే కుట్టుకోవచ్చు. నేను మోడల్ నెక్ కోసం 3 ఇంచుల కటింగ్ నుంచి 8 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు అడ్డంగా 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇది డీప్ నెక్ కాబట్టి నేను 3 ఇంచెస్ చేశాను. మీరు ఒకవేళ నెక్ అంత డీప్ అవసరం లేదనుకుంటే 2 ఇంచులు లేదా 2.5 ఇంచులు తీసుకోవచ్చు. ఈ విధంగా రెండు మార్కింగ్స్ని కలుపుకుంటూ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. మనం ఈ బాక్స్లోనే హార్ట్ సింబల్ షేప్ని డ్రా చేసుకోవాలి. మీరు అలా కాకుండా వేరే ఏ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు. పైన మార్కింగ్ నుంచి 3.5 వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ బేస్ చేసుకుంటూ హార్ట్ షేప్ని ఆ బాక్స్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం నెక్ని కట్ చేసుకోవాలి. మొత్తం నెక్ కట్ చేసిన తర్వాత క్లాత్ని ఓపెన్ చేసి చూసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా బ్యాక్ సైడ్ అనేది మనం ఏ మోడల్ నెక్ అంటే ఆ మోడల్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోవాలి. నేను ముందుగా క్లాత్ని తీసుకొని డబల్ ఫోల్డింగ్ ఉంది క్లాత్, దాన్ని 4 ఫోల్డింగ్స్ చేసి కింది వైపు నుంచి తీస్తున్నాను. ఎందుకంటే ఇది 2.5 మీటర్సే ఉంది కాబట్టి సైడ్స్కి జాయింట్ పడుతుంది. సైడ్స్కి మనకి కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ అలా కాకుండా వీడియోలో చూపెట్టిన విధంగా వేసినట్లయితే మనకి ఆ క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకొని మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని దీనిపై వేసుకొని సేమ్ దాని కొలత ప్రకారం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి. మనకు నెక్ కుట్టిన తర్వాత మిగిలిన పీసెస్ని సైడ్కి జాయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా సైడ్ ఓపెన్ చేసుకొని క్లాత్ని మొత్తం తీసుకొని లైనింగ్ని దానిపై పరవండి. మీకు సైడ్స్కి కొంచెం క్లాత్ మాత్రమే జాయింటింగ్ వస్తుంది, దాంతో ఏ ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా క్లాత్ని 2.5 మీటర్స్లో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన క్లాత్ని తీసుకొని కట్ చేసిన వైపు 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది షార్ట్ హ్యాండ్స్ తీస్తున్నాను కాబట్టి నేను 2.5 మీటర్స్లో సెట్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఎల్బో హ్యాండ్స్ లేదా ఫుల్ హ్యాండ్స్ తీసుకుంటే మాత్రం 3 మీటర్స్కి ఎక్కువగానే ఉండాలి. ఒకవేళ బిగినర్స్కి కట్ చేసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ 3 మీటర్స్ తీసుకోండి, మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ని నేను
5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. 4 ఇంచెస్ అసలు హ్యాండ్ అయితే మనకు 1 ఇంచ్ కుట్లకు ఉండాలి కాబట్టి 5 ఇంచెస్ మార్క్ చేశాను. ఇప్పుడు పొడవు మార్కింగ్ దగ్గర నుంచి చంక డౌన్ని 3 ఇంచెస్ మార్క్ చేశాను. చంక రౌండింగ్ కోసం మనం 3 ఇంచుల డౌన్ చేసుకున్న మార్కింగ్ దగ్గరికి 7.5 ఇంచ్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి. అలాగే ఎక్స్ట్రా కుట్లకి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోండి. కింద హ్యాండ్ లూజ్ కోసం 5.5 ఇంచులు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1.5 ఇంచ్ కుట్లకి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న హ్యాండ్ని కట్ చేసుకోండి. ఇలా హ్యాండ్ని కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే కొలతతో లైనింగ్ కూడా కట్ చేసుకోండి. ఇలా మొత్తం హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో చిన్నగా ఖర్చు పెట్టుకోండి. కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఐడియా ఉండడానికి. చంక రౌండింగ్ దగ్గర కూడా చిన్నగా ఖర్చు పెట్టుకోండి. ఈ డ్రెస్ యొక్క డిజైనర్ హ్యాండ్స్ ఎలా కుట్టాలనేది నేను ఇంతకు ముందే వీడియో అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ని మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తప్పకుండా ఆ లింక్ని ప్రెస్ చేసి నా ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోని చూడండి. తప్పకుండా అర్థమవుతుంది. మీరు ట్రై చేయండి. బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ని తీసుకొని లైనింగ్ని 29 ఇంచెస్ మార్క్ చేసుకోండి. మనం బాడీ పార్ట్ 15 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అలాగే కింద బాటమ్ పార్ట్ 31 ఇంచెస్, లైనింగ్ని 2 ఇంచెస్ తక్కువగా మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని లైనింగ్ని కట్ చేసుకోండి. ఆ తర్వాత మనం క్లాత్ని కూడా తీసుకొని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ 29 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బనారస్ క్లాత్ని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి పొడవు అనేది. ఈ డ్రెస్ యొక్క మొత్తం పొడవు 45 ఇంచెస్ కదా, మీకు అర్థం కావడానికి మనం ఆల్రెడీ 15 ఇంచెస్ బాడీకి తీసుకున్నాం కదా, ఇలా 15 ఇంచెస్ టేప్ని పైకి వదిలేయండి. ఇలా వదిలేసిన తర్వాత కింద మనకి 15 ఇంచులు పోగా మిగతా ఎంత వస్తుందో దానికి కుట్లకు కూడా యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. దీనికి నేను కుట్లతో సహా 31 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇలా అర్థం కాకపోతే మీరు డైరెక్ట్గా 31 ఇంచెస్ కుట్లతో కలిపి మార్క్ చేసుకోండి. ఈ విధంగా టేప్ని క్లాత్ పైనుంచి పెట్టి 31 ఇంచెస్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని క్లాత్ని కట్ చేసుకోండి. దీనిలో కటింగ్ అనేది పెద్దగా ఏమీ ఉండదండి. పొడవు అనేది చూసుకొని కట్ చేసుకుంటే మనము బాడీకి ఎంత వస్తుందో దానికి సరిపోయే కుచ్చులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా బాడీ పార్ట్ని తీసుకొని ఈ క్లాత్ని బాడీకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం కుచ్చులు పెట్టుకోవాల్సి ఉంటుంది. వీడియోలో చూపెట్టిన విధంగా బాడీకి దగ్గరగా మొత్తం కుచ్చులు వస్తాయి. ఈ విధంగా మనకి బాటమ్ పార్ట్ లైనింగ్ అనేది పైన బనారస్ క్లాత్ కంటే తక్కువగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది కాబట్టి. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే దీని యొక్క స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి. దానికోసం మీరు ఏం చేయాలి, వెంటనే నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ఎప్పుడూ ఆన్లో ఉంచుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. మీరు ఈజీగా నా వీడియోస్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.